తిరుమల పవిత్రతను తన మాటలతో చేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెడగొడుతున్నారని వైసీపీ స్పష్టం చేస్తోంది. తిరుమలను అభివృద్ధి చేయడంలో, హిందూ భక్తుల మనోభావాలను కాపాడడంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ల వరకు ఏ కార్యక్రమాలు చేపట్టామో పూసగుచ్చినట్టు చెబుతామంటోంది వైసీపీ. సాయంత్రం 6 గంటలకు పూర్తి డాక్యుమెంట్లతో ప్రజల ముందుకు వస్తామంటోంది. తిరుమలను టీడీపీ నుంచి కాపాడాలని అంటోంది వైసీపీ. ఓం నమో వెంకటేశాయ పేరుతో పూర్తి నిజాలను బయట పెడతామని వైసీపీ అంటోంది. తిరుమల పవిత్రతను, విశిష్టతను కాపాడేందుకు తీసుకున్న చర్యలను ప్రజల ముందు పెడతామంటోంది. ఎవరు రాజకీయం చేస్తున్నారో, ఎవరు తిరుమల పవిత్రతను కాపాడారో జనం ముందుకు డాక్యుమెంటరీని తీసుకొస్తామంటోంది. సత్యానికి నమ్మకానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఆ దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతాడు. నిజాన్ని ప్రపంచానికి చూపిస్తాడు. ఇదే జరుగుతోంది ఇప్పుడు ఏపీ. తనను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్న వ్యక్తులకు, వ్యవస్థలకు ఆ దేవుడే బుద్ధి చెబుతున్నాడు. నిజాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాడు. జూన్ 2న జీవో నంబర్ 746 తీసుకువచ్చిన వైఎస్ఆర్ తిరుమల పరిధిని 322.68 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించారు. 7 కొండలను టీటీడీ పరిధిలో చేర్చారు. స్వామివారికి వైఎస్ఆర్ చేసింది ఇది. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ మీద నిందలు వేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సత్య నాస్తి పరో ధర్మ. సత్యం కంటే మించిన ధర్మం లేదు. సత్యానికి నమ్మకానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఆ దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతాడు. నిజాన్ని ప్రపంచానికి చూపిస్తాడు. ఇదే జరుగుతోంది ఇప్పుడు ఏపీ. తనను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్న వ్యక్తులకు, వ్యవస్థలకు ఆ దేవుడే బుద్ధి చెబుతున్నాడు. నిజాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాడు. జూన్ 2న జీవో నంబర్ 746 తీసుకువచ్చిన వైఎస్ఆర్ తిరుమల పరిధిని 322.68 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించారు. 7 కొండలను టీటీడీ పరిధిలో చేర్చారు. స్వామివారికి వైఎస్ఆర్ చేసింది ఇది. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ మీద నిందలు వేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది.